హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. ఎవరైతే త్వరలో జరగబోతున్నటువంటి గ్రూప్ 1 మెయిన్స్, అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 2 కొరకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగపడేటటువంటి, జాబ్ని డిసైడ్ చేసేటటువంటి, అత్యధికంగా మార్క్స్ని స్కోర్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి. ఈ 3 టాపిక్లు కలిసి సురేష్ సార్ క్లాసెస్ యాప్లో కేవలం 222 రూపాయలకే మీకు ఆఫర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఒక్కసారి వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షలు వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్స్, దాదాపు 800 వీడియోస్ కేవలం మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరైతే గ్రూప్ 1, 2, 3, ఎస్ఐ, కానిస్టేబుల్, జేఎల్, డిఎల్, గురుకుల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ విషయాన్ని తెలియచేయండి. ఒక్కసారి ప్లే స్టోర్కి వెళ్ళండి, సురేష్ సార్ క్లాసెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఇదే తెలంగాణలో ప్రధానమైనటువంటి దర్గా బడా పహాడ్ దర్గా, దీన్నే పెద్దగుట్ట దర్గా అంటాం. ఏమంటామండి? పెద్దగుట్ట దర్గా అంటాం, బడా పహాడ్ అంటాం. ఈ దర్గా యొక్క ప్రత్యేకత ఏంటంటే చలామణిలో లేని నాణ్యాలు, 1 పైసా, 2 పైసా, చారానా, ఆటానా మన కళ్ళ కనిపించకుండా పోయినాయి. తెలంగాణలో చలామణిలో లేని నాణ్యాలు చలామణి అయ్యేటటువంటి ఏకైక ప్రాంతం బడా పహాడ్. ఎక్కడుందండి ఇది? నిజామాబాద్ జిల్లాలోని వర్ని అనే మండలంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దర్గా బడా పహాడ్ అనేటటువంటి దర్గా. సో ఎవరిని పూజిస్తారు ఇక్కడ? అవునా, ఎవరి ఉరుసు జరుగుతుంది. దర్గాల వద్ద జరిగేటటువంటి ప్రధానమైనటువంటి కార్యక్రమం ఏంటండి? ఉరుసు. ఏంది అసలు దర్గా అంటే? సూఫీ సన్యాసుల యొక్క సమాధులను ఏమంటామండి? దర్గా అంటాం. ఈ దర్గాల వద్ద జరిగేటటువంటి కార్యక్రమం ఉరుసు. ఏ రోజైతే సూఫీ సన్యాసులు మరణిస్తారో ఆ మరణించిన రోజున జరిగేటటువంటి కార్యక్రమాన్ని ఉరుసు అంటాం. సయ్యద్ షాదుల్లా బాబా ఉరుస్ అనేది జరుగుతుంది. సయ్యద్ షాదుల్లా బాబా ఉరుస్ అనేది జరుగుతుంది. గత పోటీ పరీక్షలో మనకు వీటిపైన క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడే సమర్పించే ప్రత్యేక నైవేద్యం ఏంటంటే తెలంగాణలో సమర్పించే దర్గాల వద్ద సమర్పించే ప్రత్యేక నైవేద్యం మలిద. ఏమేమి కావాలే సామికి, నల్లగొండ మౌలాలికి, మలిద కావాలే సామికి, పెద్దగుట్ట మౌలాలికి. గత పోటీ పరీక్షలు ఏమడిగాను? ఇదే మలిదను తెలంగాణలోని ఏ పండగలు ప్రత్యేక నైవేద్యంగా సమర్పిస్తారని. ఇదే మలిదను తెలంగాణలో బతుకమ్మ పండగ రోజు, చిట్ట చివరి రోజు 9వ రోజు నాడు, బతుకమ్మ నాడు మలిదను కూడా నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. సో ఇక్కడే ఉన్నటువంటి ప్రధానమైనటువంటి దర్గా ఏదంటే బడా పహాడ్ దర్గా. ఏ దర్గా అండి? బడా పహాడ్ దర్గా అంటాం మనం. బడా పహాడ్ దర్గా, ఇది బడా పహాడ్ దర్గా. సో తెలంగాణలో ప్రధానమైనటువంటి దర్గాలో ఒక దర్గా సయ్యద్ షాదుల్లా బాబా దర్గా, బడా పహాడ్ దర్గా. సో ఇటీవల ఇక్కడ తవ్వకాలు జరిగినాయి. తవ్వకాలు జరిగితే ఒక సమాధి లభించింది. ఆ సమాధి ఎవరిదంటారు? నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో ఇటీవల తవ్వకాలు జరిగితే పంప కవి యొక్క సమాధి బయటపడ్డది. అప్డేట్ చెప్తున్నాను, ఎందుకంటే అది ఎంతమంది చెప్పిన జిల్లాల సమాచారంలో అప్డేషన్ ప్రతిరోజు చేయలేం కాబట్టి. సో ఇటీవల తవ్వకాలు ఎవరి సమాధి లభించింది? పంపకవి యొక్క సమాధి అనేది లభించింది. రేపు మనకు ఎగ్జామ్ అడుగుతాడు, ఇటీవల పంపకవి సమాధి ఎక్కడ లభించింది అంటాడు. ఎక్కడ లభించింది? నిజామాబాద్ జిల్లాలోని బోధన్ పట్టణంలో పంపకవి సమాధి లభించింది. దాన్ని మనం పంప పీఠం అంటున్నాం. ఏమంటున్నాం అండి? పంప పీఠంగా పేర్కొంటున్నాం. ఎవరి పంపకవి? కన్నడ త్రయంలో మొదటివాడు. ఏ త్రయం? కన్నడ త్రయంలో మొదటివాడు. కన్నడ త్రయంలో, తెలుగు త్రయం అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన అంటారు. అదే కన్నడ త్రయంలో ముగ్గురు: పంపడు, రన్నడు, పొన్నడు. పంపడు, రన్నడు, పొన్నడు. మనం ఎట్లయితే తెలుగులో నన్నయ్య, తిక్కన, ఎర్రన్న అంటున్నామో, కన్నడ త్రయంలో, కన్నడ సాహిత్యంలో మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే పంప. ఈ పంప యొక్క సేవలకు మెచ్చుకొనే ఏ ప్రాంతాన్ని దానంగా ఇచ్చిరంటారు?
గత పోటీ పరీక్షలు ఇతని పైన మనకు నంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ క్వశ్చన్స్ బట్టి ఎవరి ఆస్థానంలో పనిచేసింది ఇతను? రెండవ అరికేసరి ఆస్థానంలో పనిచేసిండు. ఎవరి రెండవ అరికేసరి? వేములవాడ చాళుక్యులలో అందరికన్నా గొప్పవాడు ఎవరండి? రెండవ అరికేసరి. ఈ రెండవ అరికేసరి ఆస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరంటే పంప. గత పోటీ పరీక్షలో మనకి ఏమడిగిండు? రెండవ అరికేసరి వేములవాడ చాళుక్యులో గొప్పవాడు. వేములవాడ చాళుక్యుల అధికారిక భాష ఏదనను? కన్నడ. ఆ తర్వాత ప్రియారిటీ ఇచ్చిన భాష తెలుగు. ఇది మొన్న ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్. వేములవాడ చాళుక్యుల అధికారిక భాష ఏదనను? కన్నడ. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు? ఇతని ఆస్థానంలో ఉన్నటువంటి పంపడు ఎగ్జాంపుల్. గత పోటీ పరీక్షలు ఏమడిగిను? పంపకవి రచనలు ఏమన్నాడు? పంపకవి రచనలు ఆది పురాణం. ఎవరి గురించి ఉంది ఆది పురాణంలో? తెలంగాణలో తొలి మతం, తెలంగాణలో ఆది మతం జైన మతం. ఎవరు జైన మత స్థాపకుడు? జైన మత స్థాపకుడు వృషభనాథుడు. ఆ వృషభనాథుని గురించి తెలియజేసేటటువంటి గ్రంథమే ఆది పురాణం. ఆది పురాణంలో జైన మత స్థాపకుడైనటువంటి వృషభనాథుడి గురించి పేర్కొన్నాడు. అదేవిధంగా ఇతని మరొక గ్రంథం విక్రమార్జున విజయం. విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయంలో ఎవల విజయాలు రాసిండు? రెండవ అరికేసరి యొక్క విజయాలను తెలియజేస్తూ వచ్చిన గ్రంథమే విక్రమార్జున విజయం. ఈ విక్రమార్జున విజయంకి మెచ్చుకున్నటువంటి రెండవ అరికేసరి పంపకవికి దేని దానంగా ఇచ్చిండు? ధర్మపురి. అవునా, ధర్మపురి అనే అగ్రహారాన్ని దానంగా ఇవ్వడం జరిగింది. ఈ పంపకవి సోదరుడే జీన వల్లభుడు. ఈ జీన వల్లభుడు వేయించినటువంటి శాసనమే కురిక్యాల శాసనం. ఇది కూడా నంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్లో అడిగాను. కురిక్యాల శాసనాన్ని వేయించింది జీన వల్లభుడు. ఏ భాషలో వేయించును? కన్నడ మరియు తెలుగు భాషలో వేయించును. ఈ కురిక్యాల శాసనం ప్రత్యేకత తొలి తెలుగు కంద పద్య శాసనం కురిక్యాల శాసనం. ఎక్కడుంది? కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం బొమ్మల గుట్ట అనే గుట్ట పైనటువంటి శాసనమే కురిక్యాల శాసనం. ఇక్కడ ఏకచక్రేశ్వరి అమ్మవారి యొక్క విగ్రహాన్ని చెక్కడం కూడా జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి త్రివేణి సంగమం తెలంగాణలో గోదావరి ఎక్కడ ప్రవేశిస్తుంది? కందకుర్తి అనే గ్రామం వద్ద ప్రవేశిస్తుంది. గోదావరి నది మహారాష్ట్ర నుండి తెలంగాణలోకి ఎక్కడి నుండి స్టార్ట్ అవుతుంది? కందకుర్తి నుండి స్టార్ట్ అవుతుంది. భద్రాచలం నుండి ఎండ్ అయిపోతుంది. ఎక్కడైతే గోదావరి కందకుర్తి అనే గ్రామంలోకి ఎంటర్ అవుతుందో అక్కడే మనకు త్రివేణి సంగమం ఉంది. అంటే ఎన్ని నదుల సంగమం? 3 నదుల సంగమం ఉంది. ఏ నదులు ఉన్నాయి? నంబర్ 1 గోదావరి, నంబర్ 2 మంజీరా. గోదావరికి అతి పొడవైన ఉపనది మంజీరా. నంబర్ 3 హరిద్ర. ఇగో ఈ 3 నదుల సంగమం ఏందని? కందకుర్తి. ఇక్కడే ఆర్ఎస్ఎస్ స్థాపకుడైనటువంటి కేశవ బలిరామ్ హెడ్గే వారి యొక్క పూర్వీకుల గ్రామం కందకుర్తి. ఈ కందకుర్తి వద్దనే తెలంగాణలోకి గోదావరి ప్రవేశిస్తుంది. ఇక్కడే త్రివేణి సంగమం ఉంది. గోదావరి, మంజీరా, హరిద్ర ఈ 3 నదుల సంగమమే కందకుర్తి. నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ అనే మండలంలో ఉంది. ఏ మండలాన్ని? నిజామాబాద్ జిల్లాలోని రెంజల్ మండలంలో ఉన్నటువంటి కందకుర్తి త్రివేణి సంగమం మనకు కనిపిస్తుంది. ఇక్కడే ఉన్నటువంటి దక్షిణ భారతదేశంలోని ఒకే ఒక అష్టముఖి కోనేరు జనకంపేటలో ఉన్నటువంటి అష్టముఖి కోనేరు. ఇక్కడే ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. ఇక్కడే ఉన్నటువంటి ఆల్రెడీ మీకు చెప్పాను బడా పహాడ్ పెద్దగుట్ట ఉర్సు వర్ణి మండలంలో ఉన్నటువంటి బడా పహాడ్. అదేవిధంగా గత పోటీ పరీక్షలో మనకు అడిగిండు. ఏమడిగిండు? అది కూడా ఎస్ఏ ఎగ్జామ్లో అడిగిండు. ఒకసారి కాల్స్ వస్తే మీరు చూసుకోండి. ఏమడిగిండు? లింబాద్రి గుట్ట జాతర ఎక్కడ జరుగుతుందని. ఎవరు లింబాద్రి అంటే? లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి అంటాం. ఎక్కడ జరుగుతుంది లింబాద్రి గుట్ట జాతర అన్నాడు? నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని భీమ్గల్ అనేటటువంటి మండలంలో. ఏ మండలం అండి? భీమ్గల్ అనేటటువంటి మండలంలో జరిగేటటువంటి జాతర లింబాద్రి గుట్ట జాతర. కార్తీక
పౌర్ణమి నాడు నవంబర్ నెలలోని కార్తీక పౌర్ణమి నాడు జరిగేటటువంటి అతిపెద్ద జాతర లింబాద్రిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి జాతర నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో జరుగుతుంది. దీని పక్కనే ఒక సంస్థానం ఉంది. గత గ్రూప్ 1 ఎగ్జామ్లో అడిగాను. ఈ నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ పక్కనే ఉన్నటువంటి సంస్థానం పల్లికొండ సంస్థానం. ఇప్పుడు తెలుగు టెక్స్ట్ బుక్ లో ఈ పల్లికొండ సంస్థానానికి చెందినటువంటి ఆస్థాన కవి గురించి అడిగాను. ఇదే పల్లికొండ సంస్థానంలో నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ డివిజన్లోని భీమ్గల్ మండలంలో ఉన్న సంస్థానం పల్లికొండ సంస్థానం. ఏమడిగిండు? ఈ పల్లికొండ సంస్థాన ఆస్థాన కవి గురించి అడిగిండు. ఎవరు? కొరవి గోపరాజు. ఎవరండి? కొరవి గోపరాజు. ఎవరి కొరవి గోపరాజు అంటే పల్లికొండ సంస్థానంలో ఉన్న ఆస్థాన కవి. ఏమడిగిండు మనకి తనపైన క్వశ్చన్ అంటే చూడండి, సిగ్మాండ్ ఫ్రైడ్ కన్నా ముందే గ్రూప్ 1 ఎగ్జామ్ అండి, సిగ్మాండ్ ఫ్రైడ్ కన్నా ముందే ఊహాజనిత ఊహాజనిత రచనలు చేసిన మొట్టమొదటి కవి ఎవరు? సిగ్మాండ్ ఫ్రైడ్ కంటే ముందే ఊహాజనితనైనటువంటి రచనలు చేసినటువంటి పల్లికొండ సంస్థాన ఆస్థాన కవి కొరవి గోపరాజు. ఎగ్జామ్లో ఏమడిగిండు? ఇతని యొక్క రచన ఏందన్నాడు? సింహాసన ద్వా త్రింశిక అనే గ్రంథాన్ని రచించిండు కొరవి గోపరాజు. ఏ గ్రంథం? సింహాసన ద్వా త్రింశిక అనేటటువంటి గ్రంథాన్ని రచించిండు. ఏ గ్రంథం? సింహాసన ద్వాత్రింశిక అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? పల్లికొండ సంస్థాన ఆస్థాన కవైనటువంటి ఎవరండి? కొరవి గోపరాజు. ఇక్కడ ఉన్నటువంటి లింబాద్రిగుట్ట ఏఎస్ పోషెట్టి. ఎవరి ఏఎస్ పోషెట్టి? 1969 ఉద్యమాన్ని విద్యార్థిగా నడిపించినటువంటి నాయకుడు, నిజామాబాద్ పట్టణానికి చెందినటువంటి ఏఎస్ పోషెట్టి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో టిఆర్ఎస్ పార్టీ స్థాపనలో నిజామాబాద్లో టిఆర్ఎస్ పార్టీ మనుగడ కోసం కృషి చేసినటువంటి బీడీ కార్మిక నాయకుడు, 1969 ఉద్యమ విద్యార్థి నాయకుడు, న్యాయవాది అయినటువంటి ఏఎస్ పోషెట్టి ఆనాడు 1997లో ప్రొఫెసర్ జయశంకర్ సార్తో పాటు తెలంగాణ ఐక్య వేదికలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి న్యాయవాది ఏఎస్ పోషెట్టి. ఇప్పటి కూడా తెలంగాణ ఉద్యమంలో మలిదశలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఎండల లక్ష్మీనారాయణ ప్రత్యేకత 2010లో జేఏసీ తెలంగాణ కొరకు రాజీనామాలు చేయాలని పిలుపునిస్తే టిఆర్ఎస్ పార్టీ నుండి 10 మంది, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన వేములవాడ ఎమ్మెల్యే చెన్నంనేని రమేష్ బాబు టీడీపీ నుండి బయటికి వచ్చి టిఆర్ఎస్కి వెళ్తే టిఆర్ఎస్ నుండి 11 మంది రాజీనామా చేస్తే తెలంగాణ కొరకు జేఏసీ పిలుపు మేరకు రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి నిజామాబాద్కు చెందినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎండల లక్ష్మీనారాయణ. ఇతనికి ఆపోజిట్గా పిసిసి అధ్యక్షునిగా పనిచేసినటువంటి డిఎస్ ధర్మపురి శ్రీనివాస్ తెలంగాణ తెచ్చేది మేమే, తెలంగాణ ఇచ్చేది మేమే అని చెప్పేసి ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి డి శ్రీనివాస్ పోటీగా నిలబడ్డాడు. ఇప్పుడు ప్రస్తుతం నిజామాబాద్ ఎంపీగా ఉన్నటువంటి ధర్మపురి అరవింద్ యొక్క తండ్రి, రీసెంట్గా మరణించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు డిఎస్ ధర్మపురి సంజయ్ పోటీకి నిలబడ్డాడు. ఏం జరిగింది? ఆనాడు జేఏసీ ఓడిపోతుందనే అపనమ్మకం వచ్చింది. ఎందుకు? ఎక్కడ చూసినా డిఎస్ ప్రభంజనమే ఉంది. కానీ తెలంగాణ కొరకు జేఏసీ పిలుపు మేరకు రాజీనామా చేసింది ఎండ లక్ష్మీనారాయణ కాబట్టి ఖచ్చితంగా ఉద్యమకారులనే గెలిపించాలని చెప్పేసి అప్పుడున్నటువంటి ఇషాన్ రెడ్డి ఒక్కసారి తెలంగాణను గెలిపించండి అని చెప్పి ఇషాన్ రెడ్డి తెలంగాణను గెలిపించండి, నాకు అంతకంటే ఇంకేం వద్దు, ఒక్కసారి తెలంగాణ గెలిస్తే తెలంగాణ కొరకు నేను ఆత్మార్పణం చేసుకోవడం నా సిద్ధమే అని చెప్పేసి అన్నాడు. 2010 జూలై 30 నాడు ఫలితాలు వచ్చినాయి. జూలై 30 నాడు ఫలితాలు వస్తే ధర్మపురి శ్రీనివాస్ ఓటమి పాలైన ఇచ్చిన మాట ప్రకారం జూలై 31వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కొరకు ఆత్మార్పణం చేసుకున్నటువంటి విద్యార్థి నాయకుడు ఇషాన్ రెడ్డి. ఎక్కడ ఇషాన్ రెడ్డి స్వస్థలం? సంగారెడ్డి జిల్లా
న్యాల్కల్ అనే మండలం, బసంతపూర్ అనే గ్రామం, సంగారెడ్డి జిల్లా, న్యాల్కల్ మండలం, బసంతపూర్ గ్రామానికి చెందినటువంటి ఇషాన్ రెడ్డి 2010 జూలై 31వ తారీఖు నాడు ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ కొరకు ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది. అంటే ఒక్కసారి తెలంగాణలో గెలిపించండి అన్నాడు. ఆనాడు ఎండల లక్ష్మీనారాయణ వర్సెస్ డిఎస్కు జరిగిన ఎన్నికల్లో ఎండల లక్ష్మీనారాయణ గెలవడం జరిగింది, ధర్మపురి శ్రీనివాస్ ఓడిపోవడం జరిగింది. అవునా. ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి ప్రముఖ నాయకుడు అరుగుల రాజారాం 1969 ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించి ఇందిరాగాంధీతో కలిసి కాంగ్రెస్ పార్టీ నడిపించడంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి అరుగుల రాజారాం. ఇతని పేరుపైనే తెలంగాణ ప్రభుత్వం అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని మనం గుత్పా ఎత్తిపోతల పథకం అంటున్నాం. నిజామాబాద్ జిల్లాలోని మాక్లూర్ మండలంలో ఉన్నటువంటి గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్కే ప్రభుత్వం అరుగుల రాజారాం ఎత్తిపోతల పథకం అని పేరు పెట్టడం జరిగింది. సో కీలకమైనటువంటి నాయకుడు, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా పనిచేసిన నాయకుడు అరుగుల రాజారాం. ఇక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సంతోష్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. ఆ తర్వాత వైఎస్ మంత్రివర్గంలో రవాణా శాఖ మంత్రిగా చేయడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ రాజీనామా చేయమంటే రాజీనామా చేయని ఏకైక నాయకుడు శనిగారం సంతోష్ రెడ్డి. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయి జూలైలో. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. ఆ ప్రభంజనంలో 1000 ఎంపీటీసీలు, 87 జడ్పీటీసీలు, 2 జడ్పీ చైర్మన్లను గెలుచుకుంది. ఒక జడ్పీ చైర్మన్ నిజామాబాద్ నుండి, ఇంకో జడ్పీ చైర్మన్ కరీంనగర్ నుండి గెలుచుకుంటే నిజామాబాద్ నుండి జడ్పీ చైర్మన్గా టిఆర్ఎస్ పార్టీ తరఫున ఎన్నికైంది ఎవరంటే శనిగారాం సంతోష్ రెడ్డి. ఆ తర్వాత టిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ మంత్రివర్గంలో చేరిపోవడం జరిగింది. ఇక్కడే ఉన్నటువంటి ఆలయం ఇంతకుముందే చెప్పాను, సారంగపూర్ హనుమాన్ ఆలయం సమర్థ రామదాసు నిర్మించినటువంటి ఆలయం ఇది. ఇక్కడే ఉన్నటువంటి తెలంగాణలో ప్రధానమైనటువంటి గ్రామం. మనకు ఎగ్జామ్లో 2 times అడిగిండు. ఏమడిగిండు? సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ. సీడ్ బౌల్, తెలంగాణ రాష్ట్ర విత్తన భాండాగారం అని దేన్ని అంటారు? సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా దేన్ని అంటామండి? అంకాపూర్ని పేర్కొంటాం. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని దేన్ని అంటాం? అంకాపూర్. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలో ఉన్నటువంటి గ్రామం అంకాపూర్ గ్రామం. దీన్ని సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణగా మనం పేర్కొంటాం. సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడనే ఎవరండి? నవాబ్ అలీ నవాజ్ జంగ్. ఈ నవాబ్ అలీ నవాజ్ జంగ్ పేరు మీదుగానే అలీ సాగర్కి పేరు పెట్టడం జరిగింది. గత పోటీ పరీక్షలు ఏమడిగాను? తెలంగాణలో మొట్టమొదటి లిఫ్ట్ ఇరిగేషన్ అలీ సాగర్కి ప్రభుత్వం ఎవరి పేరు పెట్టిందన్నాడు? 7వ నిజాం ఇతని సేవలను గుర్తించి ఇతని పేరు మీదుగానే అలీ సాగర్ ప్రాజెక్టుకు అలీ సాగర్ అని పేరు పెట్టిండు. ఇతనే ఖమ్మం జిల్లాలోని వైరా ప్రాజెక్టు, ఇతనే పాలేరు రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది. ఇతని పేరు మీదుగానే జూలై 11th నాడు తెలంగాణ ఇంజనీర్స్ డేను నిర్వహించడం జరుగుతుంది. ఇది కూడా గత పోటీ పరీక్షలో మనకు అడిగిన తెలంగాణ ఇంజనీర్స్ డేగా ఏ రోజు ప్రకటించినాను? జూలై 11వ తారీఖు నాడు నవాబ్ అలీ నవాజ్ జంగ్ పేరు మీదుగా ఏమని ప్రకటించారు? తెలంగాణ ఇంజనీర్స్ డేగా ప్రకటించారు. ప్రపంచంలో అతి చిన్న వయసులోనే ఎవరెస్ట్ శిఖరం ఎక్కినటువంటి బాలిక మాలావత్ పూర్ణ. ఎవరండి? మాలావత్ పూర్ణ ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కినటువంటి అతి పిన్న వయస్కురాలు. అదేవిధంగా హుసాముద్దీన్ బాక్సింగ్లో ప్రపంచ గుర్తింపు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. హేమలత లవణం ప్రముఖ సంఘ సంస్కర్త. జోగిని వ్యవస్థ తొలగించడానికి, జోగిని వ్యవస్థను నిర్మూలించడానికి కీలక పాత్ర పోషించినటువంటి సంఘ సంస్కర్త హేమలత లవణం. నిజామాబాద్ జిల్లాలోని బోధన్ డివిజన్లోని వర్ని, కోటగిరి, రుద్రూర్ లాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జోగిన్లకు పునరావాసం కల్పించినటువంటి సంఘ సంస్కర్త హేమలత లవణం. ఈమె ఆటోబయోగ్రఫీ, ఈమె స్థాపించిన సంస్థలపైన క్వశ్చన్స్ వచ్చినాయి. ఏమడిగిండు?
హేమలత లవణం జోగిన్ల కోసం స్థాపించిన సంస్థలను చెల్లి నిలయాన్ని స్థాపించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ సహకారంతో జోగిన్ల పిల్లల కోసం స్థాపించిన సంస్థలను జోగిన్ల పిల్లల కోసం హేమలత లవణం స్థాపించిన సంస్థ సంస్కార్ ప్లాన్. ఇటీవల టైగర్ నాగేశ్వరరావు సినిమా వస్తే ఆ టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కూడా హేమలత లవణం యొక్క క్యారెక్టర్ను పెట్టడం జరిగింది. ఎక్కడైతే వెనుకబడ్డ ప్రాంతాలు మహిళలకు పిల్లలకు జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ఉద్యమించినటువంటి ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి సెట్లర్, ఈమె ఆంధ్ర ప్రాంతమైన తెలంగాణ బిడ్డల జీవితాల్లో వెలుగు నింపినటువంటి సంఘ సంస్కర్త హేమలత లవణం. ఈమె నిజామాబాద్ జిల్లా బోధన్లో చెల్లి నిలయాన్ని సంస్కార్ ప్లాన్ను స్థాపించింది. ఈమె ఇచ్చినటువంటి నినాదం చాలా ఫేమస్ అండి. ఏమన్నది? జై ఇన్సాన్, జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ కాదు, ఫస్ట్ మనుషుల్లాగా చూడండి అని చెప్పి జై ఇన్సాన్ అనేటటువంటి నినాదాన్ని ఇచ్చినటువంటి సంఘ సంస్కర్త హేమలత లవణం. ఇటీవల ఈమె మరణించడం జరిగింది. ఇదే నిజామాబాద్ ఇంకా ప్రధానమైనటువంటి ప్లేసెస్ ఏమున్నాయి ఒకసారి చూద్దాం. ఇక్కడ లిఫ్ట్ ఇరిగేషన్, తెలంగాణలో అత్యధికంగా లిఫ్ట్ ఇరిగేషన్స్ ఇక్కడే ఉన్నాయి. ఏమున్నాయి? అలీసాగర్ ఉంది, గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్, దాన్ని మనం అర్గుల రాజారాం లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాం. అదేవిధంగా చౌట్పల్లి హనుమంత్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ అంటున్నాం. ఇవి ప్రధానమైనటువంటి ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ఇక్కడే నిజామాబాద్లో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ ఉన్నాయి, మీకు ఆల్రెడీ చెప్పాను. అంతేకాకుండా తెలంగాణ తొలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జిల్లా నిజామాబాద్ జిల్లా. అంతేకాకుండా ఇక్కడే అంటే ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు నిజాం సాగర్ అనేది నిజామాబాద్ జిల్లా ఆత్మగా పేర్కొన్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా కామారెడ్డి జిల్లాకు వెళ్ళిపోవడం జరిగింది. సో ఇదంతా కూడా నిజామాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్. మన యాప్లో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించి మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, తెలంగాణ సంస్కృతి, 33 జిల్లాల సమాచారం, గత పోటీ పరీక్షల్లో వచ్చినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్, దాదాపు 800 వీడియోలు కేవలం రాష్ట్రంలో మన యాప్లోనే అవైలబుల్గా ఉన్నాయి. మీకు కేవలం 222 రూపాయలకే 222కి మాత్రమే మన యాప్లో ఇవ్వడం జరిగింది. మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దాదాపు 220 మార్క్స్ని కవర్ చేసేటటువంటి సబ్జెక్ట్ కాబట్టి డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఐ విష్ ఆల్ ది బెస్ట్, విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.